ఇస్తున్నారా? సో మీరు ఎలా సెక్యూరిటీ డ్యూటీ చేయాలని చెప్పి మీరు ట్రైనింగ్ ఇచ్చి రాలేదు. ఏమి డ్యూటీ చేయాలి మనం ఇక్కడ? ఏమి డ్యూటీ చేస్తుంటారు మనకి ఇక్కడ? తీసుకెళ్ళకుండా క్రౌడ్ కంట్రోల్ చేస్తాం సార్. బేబీని ఎవరిని తీసుకెళ్ళకుండా పేషెంట్ దగ్గర ఒకటే అలా చేస్తాం సార్. బయట కానీ చూసుకుంటాం, బయటలో చూసుకుంటాం సార్. ఆడలో బయట మామూలుగా ఏమి బయట ఉన్నాయి మీరు పాయింట్స్ ఉంటాయి మీకు బయట డ్యూటీలు ఉంటాయి కదా? ఎవరెవరికి అంటే అందరికీ అన్ని డ్యూటీలు చేస్తుంటారా? ఏం డ్యూటీస్ ముఖ్యంగా మీకు చెప్తారు కదా మాకు ఈ విధంగా చేయాలని చెప్తారు కదా? ఓకే, లోపల వరకు ఉండదు. మీరు లైన్ క్యూలో మెయింటైన్ చేయడము ఇలాంటివి ఏమైనా బేబీలు ఇలాంటి వాళ్ళు ఎవరో తీసుకుపోకుండా కిడ్నాప్ చేయకుండా ఇట్లాంటివి ఎవరు గమనించుకోకుండా ఇలాంటివి అవి చేస్తుంటారు. దగ్గర చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే మీరే వెహికల్స్ కావచ్చు, ఇతరత్ర ఏమైనా ఉంటాయి. అవి కూడా మనకి సెక్యూరిటీ, ఎందుకంటే మనకి ఎంటైర్ ఈ ప్రిన్సెస్లో మనకి ఎలాంటి దొంగతనాలు కానీ ఇతర అవార్డునేస్ అంటే ఇప్పుడు వచ్చిన వెహికల్స్ మోటార్ సైకిల్స్ దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పి ఆ లాస్ట్కి మీ సిబ్బంది మీ ఆఫీసర్స్ ఇక్కడ పనిచేస్తున్న కార్లు టైర్లు తీసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి కంప్లైంట్ చాలా వస్తున్నాయి. సో దీనికి గురించి మీరు మనము ఏమేమి జాగ్రత్తలు బయట ఓపెన్ డోర్స్ ఉన్నాయి సార్. అసలు పెట్టుబడి ఇంత హైట్లోనే గోడలు ఉన్నాయి సార్. నేను గోడలు అంతా ఓపెన్ చేసే ఓపెన్ సార్ లోన్కి. అవన్నీ ఉంటాయి కదా, అక్కడ కూడా మీరు వేస్తున్నారు కదా కాబట్టి అవన్నీ మీకు ఉన్నాయి. పెట్టుకోవడాలని అంటే మోటార్ సైకిల్ పెట్టుకోవడాలని ఎగిరించుకొని ఏం వెళ్ళరు కదా.
అందరికీ నమస్కారం. ఈరోజు మనకు గత కొద్ది రోజులుగా మనకు ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లోనూ కొద్దిగా దొంగతనాలు జరుగుతున్నాయి అనే కొన్ని వార్తలు రావడం జరిగింది. దాని మేరకు మా ఎస్పీ గారు స్పందించేసి విజిట్ చేసేసి దీనిలోనే కొద్దిగా విజిట్ చేసి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఒకసారి కనుక్కోమని చెప్పడం జరిగింది. దాని మేరకు ఈరోజు ఈ హాస్పిటల్ను సందర్శించడం జరిగింది. ఆర్ఎం గారితో పాటు మా 2 టౌన్ సి ప్రభాకర్, మా ఎస్ఐస్తో పాటు. ఇక్కడ మామూలు సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. దగ్గర 59 మంది వరకు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి చెప్పడం జరిగింది జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి దొంగతనాలు జరుపుకోకుండా అని. అలాగే సీసీ కెమెరాలు కూడా కొన్ని పనిచేయటం లేదు. ఇప్పుడే ఆసుపత్రి వర్గాల వరకు, అధికార వర్గాల వరకు కూడా వాళ్ళ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు కూడా తొందరలోనే కెమెరాలు ఇన్స్టాల్ చేస్తామని చెప్తున్నారు. కొన్ని పనిచేయటం లేదు, అవి కూడా రిపేర్ చేస్తున్నారు. మిగతావి పనిచేస్తున్నాయి. అయినప్పటికీ చాలా కెమెరాలు మనకు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే దగ్గర 2500 నుంచి 3000 వరకు ప్రతిరోజు ఇక్కడ ఈ హాస్పిటల్ను సందర్శిస్తుంటారు. అది సిబ్బంది కావచ్చు, ఇక్కడ పేషెంట్స్ కావచ్చు, వాళ్ళకు సంబంధించిన అటెండర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా చాలామంది వస్తుంటారు. కాబట్టి ఈ విధంగా చాలా బిజీగా ఉంటుంది ఈ హాస్పిటల్. అయినప్పటికీ ఇక ముందు అలాగే ఇంతకుముందు బాగానే చేస్తున్నారు వాళ్ళ ఉద్యోగాలు. ఇప్పుడు దొంగతనాలు కూడా సంబంధించేసి ఈ సంవత్సరం ఇంతవరకు 4 మోటార్ సైకిళ్ళ దొంగతనం జరిగింది. అయితే అందులో 3 మోటార్ సైకిళ్ళు ఆల్రెడీ మనం స్వాధీనపరచుకోవడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి జైలు కూడా పంపించడం జరిగింది. ఇంకొక మోటార్ సైకిల్ కూడా అది దాన్ని మనం ట్రేస్ చేయాల్సి ఉంది, అది కూడా చేస్తాము. ఇక ముందు కూడా ఇంకా అలాంటి దొంగతనాలు కూడా ఆ 3 ఇలాంటి 4 చిల్లర మరల దొంగతనం కూడా జరుపుకోకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే ఇక్కడ సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళ కోఆపరేషన్తో సహకారంతో జరుపుకోకుండా ప్రయత్నం చేస్తామండి. టైర్లు పోయినాయి సార్, కార్ టైర్లు 2 పోయినాయి. దానికి సంబంధించి సెక్యూరిటీ నుండి వాళ్ళకి ఏమన్నా ఇచ్చేది కూడా చేయలేదు. అంటే అర్థం కాలేదు ఇచ్చేదంటే. కారు పెట్టారు సార్ పార్కింగ్లో, 2 టైర్స్ పోయినాయి. ఓకే, దాని గురించి కూడా ఇప్పుడు విచారిస్తాం. అది అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కంపెన్సేషన్ ఏమి అది అంటున్నారా మీరు? అవును సార్, సెక్యూరిటీ నుండి మరి వాళ్ళకి అంటే ఒకటి చెప్పేదండి, ఇప్పుడు ఒకటి ఇది పార్కుడు కాదు అండి, ఇది ఫీజు, ఇది ఫ్రీ పార్కింగ్. ఇది ఏమే మనం కూడా మన జాగ్రత్తలు మనం చూసుకోవాలి. అంటే కొన్ని ఇలాంటి సంఘటనలు జరగకుండా మన జాగ్రత్తలు కూడా మనం ఉండాలి. ఎక్కడో పార్క్ చేసేసి ఈ విధంగా మనము ఉండకూడదు. మొత్తం అంతా ఇప్పుడు ఎందుకంటే 2 వీక్స్ పార్క్ చేయడం జరిగింది. అంటే అది కాదు కదా, ఇదేం పార్కింగ్ ప్లేస్ కాదు కదా, లేకుంటే పెయిడ్ పార్కింగ్ కాదు కదా. ఒకరు 2 వారాలు వాళ్ళ పెట్టిపోతే ఎవరు బాధ్యత? మనకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మన పర్సనల్ బిల్డింగ్స్, మనకు వ్యక్తిగతమైన వస్తువులను మనం జాగ్రత్త పరచుకోవాలి. ఫస్ట్ మొట్టమొదట అవి పోగొట్టుకోకుండా, దొంగతనాలు జరుపుకోకుండా అన్ని జాగ్రత్తలు మనగా వ్యక్తిగతంగా చేయాలి. తర్వాత ఒకవేళ మన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా దొంగతనం జరుగుతుంటాయి కొన్ని. అలాంటప్పుడు కూడా అప్పుడు పోలీసులు చూస్తారు, వాళ్ళ పరిధిలో వాళ్ళు కూడా చేసి కేసులను ఛేదించడానికి ప్రయత్నం చేస్తారు. అయితే పోలీసులు కూడా మానవ మాత్రలే కాబట్టి 100% డిటెక్షన్ అనేది ఉండదు. కొన్ని చోట్ల కొన్ని కేసులు మేము సాల్వ్ చేయడానికి అవకాశం ఉండదు. సో కాబట్టి వారం రోజులు కూడా ఉన్నంతసేపు మరి సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? ఒకటే 2 రోజులు చూసి తర్వాత ఏదో కంప్లైంట్ ఇవ్వాలి మీకు పోలీసులు. ఇప్పుడు ఒకటి అది కూడా మీరు చెప్పేది నిజమే. ఎందుకంటే అన్క్లెయిమ్డ్గా, అబాండన్డ్గా అక్కడ వారాల తరబడి ఎందుకు వస్తున్నారు అలాంటి వాళ్ళు, అది కూడా వాళ్ళ దృష్టికి, మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తాము. అలాంటిది ఏమైనా నిర్లక్ష్యం ఉంటే విధుల్లో వాళ్ళపైన తగ్గ చర్యలు తీసుకోమని చెప్పి కూడా మేము వాళ్ళని కోరుతాము. హాస్పిటల్ సిబ్బందిని, అధికార సిబ్బందిని, లేకపోతే వాళ్ళ మేనేజ్మెంట్ను. మీరు చెప్పేది నిజమే. ఒకవేళ కారు కాబట్టి ఏదో 1-2 వారాలు పెట్టిపోయారు, అదే వేరే రకంగా మనకు ఉండవచ్చు కదా. అలాంటి సమస్యలు కూడా ఉంటాయి మనకు. అలాంటిది ఏమైనా ఉంటే కన్నా వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అలాంటివి ఏమన్నా అంటే రోజుల తరబడి అలాగే పార్కింగ్లో ఉంటే ఎవరు క్లెయిమ్ చేయకుండా అలాంటివి ఉంటే అలాంటి ఇమ్మీడియట్గా పోలీసుల దృష్టికి తీసుకుని వచ్చేస్తే దానిపైన మేము సత్వర చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఎలాంటి దొంగతనాలు కానీ లేకపోతే వేరే ఇతరత్ర అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది. మీరు చేసిన సూచన చాలా మంచిది, విలువైంది. దాన్ని తప్పకుండా మేము దాన్ని స్వీకరిస్తాం. ఇక్కడ మేము పోలీసులు యాక్సిడెంట్ ఇది జరుగుతున్నప్పటి నుంచి మనము ఈ పోలీస్ బీట్ కూడా ఇక్కడ అవుట్ పోస్ట్ ఉంటుంది, పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటుంది. రౌండ్ దిక్కులాగా హెడ్ కానిస్టేబుల్ గారు ఉంటారు. దానికి అదనంగా కూడా మనం పెట్రోలింగ్ అరేంజ్ చేయడం జరిగింది. రాత్రిపూట కూడా వస్తారు. ఇక్కడ పాయింట్ బుక్స్ కూడా పెట్టాము, వాళ్ళందరూ కూడా వస్తారు. నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ విజిట్ చేస్తారు. మా పరిధిలో మేము చర్యలు తీసుకుంటున్నాం.